మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య దివ్య నామమున మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఏ సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకు మాత్రమే, యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. యేసయ్యకు చెందే మహిమ ఈ దినం ఎవ్వరికీ చెందకుండునుగాక. ఆయన ఒక్కడే స్తుతించబడునుగాక. ఆమెన్. హల్లెలూయా. 75వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. ఆమెన్. ఇందులో మొదటి లైను మానవుల యొక్క బాధ్యత. ఏంటా బాధ్యత? కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. చెప్పండి మాట. మనందరికీ కూడా ఒక బాధ్యత ఉంది. మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాట, మనమందరం నిశ్చయముగా చేయాల్సిన పని, దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేనిని బట్టి? అన్ని విషయాలను బట్టి. చెప్పండి, దేనిని బట్టి? సమస్త విషయాలను బట్టి ఒక దేవుని బిడ్డ, ఒక మనిషి, ఒక క్రైస్తవుడు ఎల్లప్పుడూ దేవునికి పూర్తి చేయని గట్టిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము బ్రతికి ఉన్నామంటే అది కేవలము దేవుని కృప. అందును బట్టి దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, ఈరోజు ఆరోగ్యముగా ఉన్నానంటే అది కేవలము నీ కృప. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. నాకు ఇచ్చిన ఉద్యోగమును బట్టి నీకు, దినదినం ఇస్తున్న ఆహారాన్ని బట్టి నీకు, దేవుడు నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, నాకు ఇచ్చిన చదువును బట్టి, నాకు ఇచ్చిన వ్యాపారాన్ని బట్టి, నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, నా ప్రయాణాల్లో కాపాడుతున్న విధానాన్ని బట్టి, నాకు ఇచ్చిన రక్షణను బట్టి, నాకు ఇచ్చిన స్వస్థతను బట్టి. అందుకని ప్రతి విషయంలోనూ మనిషికున్న ఒక చక్కటి బాధ్యత, గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మన దేవునికి ఎల్లప్పుడూ మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సరే, చాలా విషయాలను బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అయితే ఇక్కడ భక్తుడు ఒక ప్రత్యేకమైన విషయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అది చాలా ప్రత్యేకమైన మాట, మనకి కూడా సంతోషాన్ని కలిగించే మాట. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడట? ఆ 2వ లైను చదువుదాం మరలా ఒకసారి. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు. రైట్, స్తోత్రం చెప్పండి. అబ్బాయి, ఇది ఎంత అద్భుతమైన మాట, ఎంత సంతోషకరమైన మాట కదా ఇది. మనకు సమీపంగా ఎవరున్నారట? గట్టిగా చెప్పండి. ఆయన మనకు సమీపంగా ఉన్నాడు గనుక మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అవును, మనతో లేకపోతే, మన ప్రక్కన లేకపోతే, మనతో ఆయన నడవకపోతే, మన జీవితంలో ఆయన మనల్ని నడిపించకపోతే, ఏమండి, ఆయన స్పర్శను మనం అనుభవించకపోతే, ఆయన ప్రసన్నతను కలిగి లేకపోతే, ఆయన మనకు సమీపముగా ఉన్నాడన్న నిశ్చయత మనలో లేకపోతే మిగిలేది దుఃఖము, వేదన, కలవరం. అందుచేత ప్రభువు నాతో ఉంటే నాకు సంతోషం, దేవుడు నీతో ఉంటే నీకు సంతోషం, ప్రభువు నీకు సమీపంగా ఉంటే నీకు ఎక్కడ లేని సంతోషం. దానిని బట్టి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కష్టములో నష్టములో తోడు ఉన్నావు, వేదనలో వేదనలో చెంత ఉన్నావు. కష్టములో నష్టములో అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి. చప్పట్లు కొట్టండి. తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు,
తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే కృతజ్ఞతాస్తుతులయ్యా. దేవా దేవా అవునయ్యా. దేవా దేవా నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు చింతేలా, నాకు బీతేలా. బీతేలా నీవు నా తోడు. నీవు నాలోనే ఉన్నా. చేతులెత్తి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఎంత సంతోషంగా పాడుతున్నాం. ఈ పాట పాడుతుంటే మనకి ఎక్కడ లేని ధైర్యం, సంతోషం. ఆయన నాతో ఉన్నాడు కనుక ఈ రోజున మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన ఒక ప్రాముఖ్యమైన అంశంగా భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు నాకు సమీపముగా ఉన్నావని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇది ఒక అద్భుతమైన మాట. ఎందుకో తెలుసా? ఆయన సమీపింపరాని తేజస్సునందు వసించే దేవుడైన. చెప్పండి మాట. సమీపింపరాని, దగ్గరకు వెళ్ళలేనంత తేజస్సు కలిగిన దేవుడు. ఈ రోజున సంతోషకరమైన మాట ఏంటంటే, ఆయన మనకు సమీపంగా వచ్చేసాడు. ఆయన స్తోత్రం కలుగునుగాక. ఆయన మనకు దగ్గరగా వచ్చేసాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన మన ప్రక్కనున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన మనతో ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఎంత సంతోషం. హల్లెలూయా. అయితే నేను కొన్ని విషయాలు ఈరోజు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. అదేంటనంటే, కొందరు ఈ నిశ్చయత లేకుండానే క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు. వారు క్రైస్తవులే, చాలా సంవత్సరాలు క్రైస్తవులే, చాలా సంవత్సరాలు విశ్వాసులే. కానీ వారు సాక్షులు ఏం చెప్తారో తెలుసు? అయ్యా నాకు సంతోషం లేదండి, నాకు నెమ్మది లేదండి, నాకు ఆనందం లేదండి, నాకు అది లేదండి, ఇది లేదండి, దేవుడు నాతో ఉన్నాడన్న ధైర్యం నాకు కలగట్లేదండి. ఒక్క మాటలో చెప్పాలంటే నిజంగానే దేవుడు నాతో లేడండి అని చెప్పి బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి? ఏమండి, ఎందుకని ఆయన సమీపంగా చూడలేకపోతున్నావు? ఎందుకని నీ ప్రక్కన ఆయన ఉన్నాడన్న ధైర్యాన్ని నువ్వు పొందలేకపోతున్నావు? ఎందుకని ఆయన నీతో ఉన్నాడన్న ఆ నిశ్చయత నువ్వు పొందలేకపోతున్నావు అని ఆలోచన చేస్తే, దేవుడు నాకు ఒక చక్కటి మాటలు కనపరిచారు. అదేంటనంటే, వాక్యాన్ని నెరవేర్చకపోతే కొన్నిసార్లు దేవుని సన్నిధిని మనము అనుభవించలేం. ఈ మాటలు నేను చదువుతున్నప్పుడు అసలు దేవుడు ఎవరికి సమీపముగా ఉంటాడు? చెప్పండి ఈ మాట. ఇది మన ప్రసంగ అంశం. ఇప్పుడు చెప్పండి ఒకసారి గట్టిగా. దేవుడు ఎవరికి సమీపముగా ఉంటాడు? కొంచెం గట్టిగా చెప్పాలి. రైట్. ఈ మాటకు ఒక 5 సమాధానాలు, ఒక 5 విషయాలు ఈ రోజున పరిశుద్ధాత్ముడు ఇచ్చిన ఆలోచనలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు ఎవరికి ప్రక్కనుంటాడు? దేవుడు ఎవరి దగ్గరకు వస్తాడు? దేవుడు ఎవరికి ఆసన్నుడై ఉంటాడు? దేవుడు ఎవరితో ఉంటాడు? ఎవరితో నడుస్తాడు? ఎవరితో ఆయన సన్నిహితంగా ఉంటాడో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటి మాట 16వ కీర్తన 8వ వచనం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను. ఇందులో 2వ పాయింట్ తీసుకుందాం. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను
కదల్చబడను. చెప్పండి మరలా మాట. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఎక్కడున్నాడంట ఆయన? అంటే మన వాడుకలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అంశం ప్రకారం ఆయన మనకి సమీపముగా అనండి ఈ మాట. అంటే ఎక్కడ? భక్తుడి యొక్క అనుభవంలో ఎక్కడ? కుడి పార్శ్వమున. చెప్పండి ఒకసారి గట్టిగా. ఇది కూడా సమీపముగా అని అర్థం. దగ్గర, నాతో కలిసి ఆయన నా ప్రక్కనే, నన్ను తన కుడి ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు. నా కుడి ప్రక్కన ఉన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. చూడండి, భక్తుని అనుభవంలో ఈ మాట మన జీవితంలో ఇది స్థిరపరచబడాలంటే నిజమే, దేవుడు నా కుడి పార్శ్వమందు ఉన్నాడు, ఆయన నాకు సమీపముగా ఉన్నాడు, ఆయన నాకు దగ్గరగా ఉన్నాడు అని ఎవరు చెప్పగలుగుతారు? ఈ మాట ఎవరి జీవితంలో నెరవేర్చబడుతుంది? ఆయన ఎవరికి సమీపంగా ఉంటాడు అనే మాటలో ఈ మొదటి మాట మరలా మొదటి లైన్ చదివితే అక్కడ ఆన్సర్ దొరుకుతుంది. చూడండి, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దేవునికి స్తోత్రం. సదాకాలము అనండి మాట. అంటే ఎల్లప్పుడూ, చచ్చే వరకు. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఈ జీవం ఉన్నంత వరకు, ఆమేన్, నేను బ్రతికి ఉన్నంత వరకు ఏం చేస్తాడు? సదాకాలము యెహోవా యందు నా గురి అనండి మాట. ఎవరి మీద గురి నిలుపుచున్నాడు? అందరూ చెప్పండి, దేవుడే నా గురి అనండి మాట. ఈ భక్తుని అనుభవంలో ఆయన నా కుడి పార్శ్వమున కూర్చుంటానికి గల కారణం ఏంటంటే నా గురి ఎవరి మీద ఉంది? దేవుని మీద ఉంది. కనుక ఎవరు దేవుని మీద గురి పెట్టి జీవిస్తారో, ఎవరు ప్రభువుని గురి పెట్టుకుని ఆయన మీద ఆనుకుంటారో, ఎవరు గురి పెట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తారో వారి జీవితంలో దేవుడు వారికి సమీపముగా ఉంటాడు, ఆయన కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు అనే మాట వారి జీవితంలో ఖచ్చితంగా అనుభవించగలుగుతారు. స్తోత్రం చెప్పండి. అయితే మనం ఆలోచించాల్సింది ఏంటంటే నీ గురి ఎవరి మీద ఉన్నది? ఇందా చెప్పాను కదా, దేవుడు నాతో లేడండి, లేకపోతే నా జీవితంలో దుఃఖమేనండి, కలవరమేనండి, వేదనండి, ఈ పరిస్థితులండి, ఆ పరిస్థితులండి అని చెప్పడానికి గల కారణం ఏంటంటే ప్రభువు నీకు సమీపంగా లేకపోవటమే. లేకపోవడానికి గల కారణాల్లో మొదటి కారణం ఏంటి? దేవుని మీద గురి పెట్టకపోవడమే. దేవుని మీద గురి పెట్టకపోవడమే. మన గురి మన ప్రభువై ఉండాలి. మన గురి మన వ్యాపారము కాకూడదు, మన గురి మన ఉద్యోగము కాకూడదు, మన గురి మన సంపాదన కాకూడదు, మన గురి మన తల్లిదండ్రులు, మన గురి మన యజమానుడు, మన యజమానురాలు, మన పిల్లలు. ఇంకొక 2 సంవత్సరాలు ఆగండి, నా పిల్లలు ఇంకేంటి వచ్చేస్తారు, చేతికి అందేస్తారు, వాళ్ళు పెద్ద ఉద్యోగాలు వచ్చేస్తాయి, ఒక్కొక్కడికి 3 లక్షలు వచ్చిందంటే ఇంకా నన్ను పట్టుకునేవాళ్ళు ఎవరు? ఇలాంటి గురి ఉంటుంది కొంతమందికి. కొంచెం చూస్తున్నానండి, ఈ పరిస్థితి మారిపోతే ఒక్క దెబ్బకి మొత్తం సిచ్యువేషన్ అంతా టర్న్ అయిపోద్దండి ఒక్కసారి. ఇక తర్వాత మీకు ఎవరికి నేను దొరకనండి, కనపండు. గురి దేని మీదో పెడుతున్నారు, వారి ఆలోచనలు దేని మీద ఉంటున్నాయి. వారి గురి ఏదో మనిషి మీద ఉంటుంది, ఏదో పరిస్థితి మీద ఉంటుంది, ఎక్కడో పెట్టేస్తున్నారు గురి. ఆ గురి ఎవరి మీదో పెట్టడం వలన దేవుణ్ణి దూరం చేసేసుకుంటున్నావు, దేవుడు నీకు సమీపంగా కనబడటం లేదు. మనం అనేక మంది భక్తుల జీవితాలు గమనిస్తున్నప్పుడు వారి శ్రమలో, శోధనలో, కష్టాలు, ఇరుకులో, ఇబ్బందులు, వేదనలు, కలవరం, దుఃఖం, రక్తం, మరణమైనా సరే దేవుడే నా గురి అని నిలబడ్డారు. వారి జీవితంలో దేవుడు వారికి సమీపంగా ఉండడాన్ని మనం స్పష్టంగా గమనిస్తాం. స్తోత్రం కలుగును గాక. ఒక 2-3 ఉదాహరణలకు 2-3 జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మొదటగా యోబు గారిని తీసుకుందాం. యోబు గారు 10 మంది పిల్లలు చచ్చిపోతే వాడిన పదం ఏంటి? యెహోవా ఇచ్చాను, యెహోవాయే తీసుకున్నాడు. ఆయనకి ఏ మహిమ కలుగును కాకంటే ఆయన గురి ఎవరి మీద ఉంది? 10 మంది పిల్లల మీద గురి పెట్టాడా? దేవుడి మీద గురి పెట్టాడా? అతనికి వచ్చిన దుఃఖం మీద గురి పెట్టాడా? దేవుడి మీద గురి పెట్టాడా? దేవుడు ఆయన గురి.
ఈరోజు మనం నేర్చుకోవాల్సిన మాట, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, వేదన వచ్చినా, ఏ పరిస్థితి అయినా మన గురి పరిస్థితుల మీదకి వెళ్ళకూడదు, మన గురి దుఃఖం మీదకి వెళ్ళకూడదు, మన గురి దేవుడే అయి ఉండాలి. స్తోత్రం. ఆస్తి అంతా కోల్పోయాడు. ఆస్తి ఎలా సంపాదించుకుందామని గురి ఆస్తి మీద పెట్టాడా? పెట్టలేదు. దేవుడే నా గురి. చెప్పండి మాట, ఇంకా గట్టిగా చెప్పండి. ఆస్తి పోయింది, కుటుంబం పోయింది, పిల్లలు పోయారు, పరిస్థితులు మారిపోయాయి. ఆరోగ్యం బాగుంటే ఎలాగోలని బ్రతకొచ్చండి, ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది. ఆరోగ్యం పోయిన తర్వాత అయినా తను గురి మార్చుకున్నాడా? మార్చుకోలేదు. భార్య చెప్పింది, అయ్యా గురి మార్చవయ్యా బాబు, ఇక ఇంకేం దేవుడు అంటావు, ప్రక్కకు రాయిక, నీ ఆలోచన మలుచుకో, ప్రక్కకు వచ్చేసేయ్, ఇంకెందుకు చచ్చిపోకూడదా? అక్కడ కూడా నోటితో పాపము చేయకుండా మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడొద్దు. దేవుడు ఇచ్చినప్పుడు అనుభవించాం, తీసుకున్నప్పుడు కూడా మన మనసు దేవుని మీదే ఉండాలి. ఎంత పాఠాన్ని నేర్పించాడు యోబు. తన జీవిత కాలము, సదాకాలము ఎవరి మీద గురిపెట్టాడు? ఈ రోజున నోటుతో మాట అంటాం కాదు, మన గుండెల్లో అది అలా ఉండిపోవాలి, మన హృదయంలో అది స్థిరపరచబడాలి, మన జీవితంలో స్థిరపరచబడాలి. అవును, ఏ పరిస్థితి నా జీవితంలో ఎదురైనా దేవుడే నా గురి. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం ఏమన్నాడు? నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు, నీ వెంటే నేను. పాటగా కాదు, మన శ్రమల్లో, కష్టాలు, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఇది మన గురిగా పెట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సింహాల బోనులోనికి వెళ్ళినప్పుడు ఎవరిని గురిగా పెట్టుకున్నాడు? దానియేలు దేవుణ్ణే గురిగా పెట్టుకున్నాడు. అరే, ఆజ్ఞ విధించిన తర్వాత కూడా మనుషుల మీద ఆధారపడలేదు, రాజు మీద ఆధారపడలేదు. సింహాల గుహలో వేసేయమన్నప్పుడు, అరే రాజుకి నేనంటే ఇష్టం, ఒకసారి వెళ్ళి కలుద్దాం, ఒకసారి వెళ్ళి కనపడదాం, ఏమన్నా రాజు కనికరం ఇస్తాడేమో అని రాజుకు కనపడే ప్రయత్నం చేశాడా? చేయలేదు. సింహాల గుహలో పడి చనిపోయిన ప్రభువు కోసం చనిపోతాను, కానీ నా గురి మాత్రం నేను ప్రక్కకు త్రెప్పను. స్తోత్రం కలుగును గాక. అగ్నిలో పడవేయబడమన్నప్పుడు రాజా ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండమును రక్షించుటకు సమర్థుడు అని ఎవరి మీద పెట్టారు గురి? దేవుడి మీద పెట్టారు. షద్రకు, మేషకు, అబేద్నెగోలు. చనిపోతామేమో, చనిపోయినా పర్లేదు, మా ప్రభు కోసం చనిపోతాం, కానీ మేము గురి తప్పి నువ్వు చేయమన్న పని మాత్రం మేము చేయం. సదాకాలము ఆయన యందు మేము గురి నిలిపి ఉన్నాం. మరి షద్రకు, మేషకు, అబేద్నెగోలు కుడి ప్రక్కన యేసయ్య ఉన్నాడా లేదా? దేవుడు ఆసీనుడై ఉన్నాడా లేదా? ఆయన వారికి సమీపంగా వచ్చాడా లేదా? దానియేలుకు దేవుడు సమీపంగా వచ్చాడా లేదా? యోబుకు దేవుడు సమీపంగా వచ్చాడా లేదా? రెండంతల ఆశీర్వాదంతో నింపాడా లేదా? ఇదే గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో శ్రమైన, శోధనైన, కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, వేదనైన, కలవరమైన, దుఃఖమైన ఏ పరిస్థితి అయినా మన గురి తప్పని విశ్వాసులంగా దేవుడే మన గురిగా చేసుకొని, అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నానన్నట్లుగా గురిని ఎప్పుడు కూడా తప్పకుండా ఒక మంచి ఆధ్యాత్మిక స్థితి కలిగి ఉన్నప్పుడు ఆయన మనకు సమీపముగా ఉంటాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అంశం ఏంటో చెప్పండి. దేవుడు ఎవరికి సమీపముగా ఉంటాడు? మరలా చెప్పండి, దేవుడు ఎవరికి? మొదటి మాట, దేవుని మీద గురి నిలిపిన వారికి ఆయన సమీపంగా ఉంటాడు. చెప్పండి, మొదటి మాట, దేవుని మీద గురి నిలిపిన వారికి ఆయన సమీపంగా ఉంటాడు. చెప్పండి మరలా, మొదటి మాట, దేవుని మీద గురి నిలిపిన వారికి ఆయన సమీపముగా ఉంటాడు. భక్తుడు పాడతాడు, పరవాసినినే జగమున ప్రభువ నడచుచున్నాను నీ దారిన్,
నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీదరినే చేరేదను నేను, నీదరి నే చేరేదను. చెప్పండి, నా గురి నీవేన ప్రభువా అనాలి. నా గురి నీవేన ప్రభువా, నీదరినే చేరేదను నేను, నీదరి నే చేరేదను. హల్లెలూయా. కనుక ఎవరు దేవుని మీద గురి నిలుపుతారో దేవుడు వారికి సమీపంగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవ మాట యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. రెండవ మాట, దేవుడు ఎప్పుడు వస్తాడు మన దగ్గరికి? దేవుడు ఎప్పుడు మనకు సమీపంగా ఉంటాడు చెప్పండి? ఆయన యొద్దకు వచ్చినప్పుడు. అందరి మాట కొంచెం గట్టిగా చెప్పండి. చాలాసార్లు దేవుడు మనకు దూరం అవ్వడానికి గల కారణం దేవుడు కారకుడు కాదు, మనము దేవుని దగ్గరకు రాకపోవటమే దానికి ముఖ్యమైన కారణం. దేవుని దగ్గరికి రావాలి, ఆయన మనకు సమీపంగా ఉండాలి అని అంటే ఆయన మనకు దొరుకు కాలమందే ఆయనను వెతకాలి. ఏమండి, ఆయన దగ్గరకు రావాలి. ఒక చక్కటి మాట ప్రభు అన్నాడు, నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును త్రోసివేయను. ఎంత ఘోర పాపమున్నా, ఎంత చెడుగున్నా, ఎంత అసహ్యమైన కార్యమున్నా అది నీ నుండి కొట్టివేయబడి, ఆ పాపము తొలగించబడి, నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడి దేవుని ప్రసన్నతను, దేవుని సన్నిధిని సమీపంగా అనుభవించాలి. దేవుడు నా ప్రక్కనే ఉండాలి, నాతో ఉండాలి, నా దగ్గరకు రావాలి, ఆయన నాకు సమీపంగా ఉండాలి అని కోరుకున్నట్లయితే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభువు దగ్గరకు రాగలిగితే ఆయన నీకు సమీపంగా ఉంటాడు. హల్లెలూయా. కొంతమంది ఇందాక చెప్పినట్లుగా వారికి కలిగినటువంటి పరిస్థితులను నమ్ముకొని దేవుని దగ్గరకు రావడం లేదు. దేవుని దగ్గరకు రావడం అంటే ఆదివారం గుడికి వచ్చి వెళ్ళడం కాదు. దేవుని దగ్గరకు రావటం అంటే ఆయన చేతుల్లో ఒదిగిపోవడం. స్తోత్రం చెప్పండి. పరిపూర్ణంగా ఆయన బిడ్డగా మనలను మనం మలుచుకోవడం, అది హల్లెలూయా. ఇక ఆయనలో మిళితమైపోయిన వ్యక్తులుగా మారిపోవడం. స్తోత్రం కలుగును గాక. రావాలి ప్రభు దగ్గరికి. ప్రభు దగ్గరికి వస్తే ఆయన ఇచ్చే రక్షణ, ఆయన ఇచ్చే స్వస్థత, ఆయన ఇచ్చే విడుదల, ఆయన ఇచ్చే ఆశీర్వాదం, ఆయన ఇచ్చే నిత్య జీవం అన్నీ పొందుకుంటాం. ఆయన మనకు సమీపముగా ఉంటాడు. హల్లెలూయా. జక్కయ్య ఒక చక్కటి ఉదాహరణ. జక్కయ్యకి కలిగిన మొదటి ఆశ ఏంటంటే యేసు ఎవరో నేను చూడాలి. చెప్పండి, యేసు ఎవరో నేను చూడాలి. చూడాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఏమండి, చూడాలనుకున్నవాడు వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటే కుదరదు. కనుక వెంటనే యేసు దగ్గరకు వెళ్ళి ఒక ప్రక్రియ ప్రారంభించాడు. యేసును చూడడానికి యేసు దగ్గరికి వెళ్ళి ఒక పని ప్రారంభించాడు, ఒక ప్రయత్నం ప్రారంభించాడు, ఒక అడుగు ముందుకు వేశాడు. ఓ మాట చెప్తాను వినండి. యేసు దగ్గరికి వెళ్ళాలనుకున్న వాళ్ళు, యేసును చూడాలనుకున్న వాళ్ళకి కొన్నిసార్లు మార్గాలు వెంటనే సులభముగా ఉండవు. మార్గాలు కొన్నిసార్లు కష్టతరంగా ఉంటాయి. ఆటంకాలు ఎదురైన జక్కయ్యకి. ఒకటవది, జక్కయ్య ఏమో శారీరకంగా పొట్టివాడైపోయాడు. యేసు ప్రక్కనున్న వారందరూ పొడిగోళ్ళు అయిపోయారు. యేసును చూడడానికి జక్కయ్యకి అవకాశం లేకుండా పోయింది. సరే, పొట్టోడు అయిపోయాడు కదా, అవతల ఉన్న వాళ్ళందరూ పొడిగోళ్ళు అయిపోయారు కదా, ఇక నేను యేసును చూడాలనుకున్నాను కానీ నా ప్రయత్నం విఫలమైంది, ఇక వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాడా? చెప్పండి. ఎలాగైనా యేసును చూడాలంటే యేసు దగ్గరకు నేను వెళ్ళాలి. నెక్స్ట్ స్టాప్ తెలుసుకున్నాడు. యేసు ఎక్కడికి వస్తాడో అందరికన్నా ముందు పరిగెత్తాడు, ప్రజల కన్నా ముందు పరిగెత్తాడు, యేసు కన్నా ముందు పరిగెత్తాడు. అక్కడికి వెళ్ళి అనుకున్నాడు, అరే ఇక్కడికి వచ్చాను, బాగానే ఉంది, యేసు ఎక్కడికి వస్తాడు. కానీ మళ్ళీ యేసు చుట్టూ ఆ పొడుగాటి వాళ్ళందరూ వస్తారు. మళ్ళీ ఆటంకమే. మరి యేసును చూడలేం కదా, ఏం చేద్దాం? ఇంకొక రెండో స్టెప్ వేద్దాం.
అదేంటంటే యేసును చూడడానికి మనమే మార్గాలు సిద్ధపరచుకుందాం. ఏంట మార్గం? చెట్టు. ఇంతకుముందు చెట్లు ఎక్కిన అలవాటు ఉందా? లేదు. ఊరికినే చెట్లు ఎక్కుతా దిగుతూ ఉంటే పిచ్చి పట్టేసిందిరా అనుకుంటారు జక్కయ్యకి. పైగా ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయినా, పన్నులు వసూలు చేసే అధికారి చెట్లు ఎక్కుతా దిగుతూ ఉంటే అందరికి వేరే రకమైన ఫీలింగ్ వచ్చేది. అది కూడా తెలుసు జక్కయ్యకి. అయినా పట్టించుకోలేదు. తన దృష్టి ఒకటే, తన గురి ఒకటే, తన ఆలోచన ఒకటే, ఎలాగైనా యేసు దగ్గరకు నేను వెళ్ళాలి, యేసు ఎవరో నేను చూడాలి. చెట్టు ఎక్కేసి కూర్చున్నాడు. అక్కడ జరిగిన మాట, యేసు ఆ ప్రక్కకు వచ్చి కన్నులెత్తి జక్కయ్యను చూసి, జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను. జక్కయ్య యేసు వద్దకు వచ్చాడు. యేసు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. చప్పటగొట్టి ప్రభుని స్తుతించండి. చాలాసార్లు చెప్తాను, మన ప్రయత్నం చేయకపోతే యేసు సన్నిధిని మనము అనుభవించలేం. మనం ఒక అడుగు ముందుకు వేయకపోతే యేసు శక్తిని మనం చూడలేం. ఆటంకాలు ఎదురైన ఆటంకాలు వస్తాయి. జక్కయ్య గడ్డొచ్చిన జనమే ఈ రోజున చాలామంది గడ్డొస్తున్నారు. ఏమండి, యేసయ్య దగ్గరికి వస్తే మన కులం ఏంటి, మన సాంప్రదాయం ఏంటి, మన కట్టుబాట్లు ఏంటి, మన ఆచారాలు ఏంటి, ఎందుకు వెళ్తున్నావు యేసయ్య దగ్గరికి, ఎందుకు మరి ఈ రకమైన పనులు చేస్తున్నావు అని ఆటంక పరిచేవాళ్ళు ఆ రోజున జక్కయ్యకి పొడిగాటి మనుషులు ఎలా అడ్డొచ్చారో ఈ రోజున ఇగో ఆత్మీయ జీవితంలో ఎన్నో రకాలైన అడ్డొచ్చేస్తున్నారు మనుషులు. నేను చెప్పే మాట ఏంటంటే, జక్కయ్య శారీరకంగా పొట్టోడయ్యాడు కానీ ఆత్మీయంగా పొడుగాటోడే. స్తోత్రం కలుగును గాక. అలాగా ఆత్మీయంగా ఎదుగుపోవాలి. ఒక దేవుని చూడాలనుకున్నప్పుడు, దేవుని సన్నిధిని చూడాలనుకున్నప్పుడు, దైవ ప్రసన్నతను కోరుకోవాలి అనుకున్నప్పుడు, ఆయన ప్రసన్నతను అనుభవించాలనుకున్నప్పుడు, ఎంతమంది అడ్డొచ్చినా, ఎంతమంది ఆటంకాలు పెట్టినా, ఎంతమంది అవరోధాలు పెట్టినా, యేసును చూడాలనే మనసుతో నీవు కష్టమైన నష్టమైన ఎప్పుడు చేయని ప్రయత్నం చేసినట్లుగా జక్కయ్య నీవు కూడా ప్రయత్నించి, అది కష్టమైనా సరే రిస్క్ తీసుకుంటే తప్పకుండా యేసు నీ దగ్గరకు రావడం కాదు, నీ ఇంటికే వస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య అయితే యేసును చూడాలనుకున్నాడు, యేసు అయితే జక్కయ్య ఇంటికే వచ్చేసాడు. స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఆయన మనకు మార్కు సువార్తలో మనకు బాగా చెప్పుకుంటాం చాలాసార్లు కుష్ఠరోగి గురించి. అతడు కూడా ఊరు వెలపలు ఉండాల్సిన వాడు యేసు దగ్గరకు వచ్చాడు. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని యేసు ఎదుట మోకాళ్ళు ఉన్నాడు. వెంటనే యేసు నాకు ఇష్టమే అని వానిని ముట్టి వానిని స్వస్థపరిచాడు. యేసు దగ్గరకు వచ్చిన వానిని ఎప్పుడు యేసు త్రోసివేయలేదు. వారిని హక్కున చేర్చుకున్నాడు, ప్రేమించాడు, స్వస్థపరిచాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. స్తోత్రం కలుగును గాక. మనమే కొన్నిసార్లు ఎందుకు అంత రిస్క్ అని ఆగిపోతాం. మనం రాకపోతే దేవుడు మనకు సమీపంగా రాడు. దేవుని యొద్దకు రండి. చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. కుష్ఠరోగిని ఊళ్ళోకి వస్తే ప్రజలు రాళ్లతో కొడతారన్న సంగతి కుష్ఠరోగికి తెలిసి కూడా రిస్క్ తీసుకున్నాడు. వర్షం వస్తే తడిసిపోతామని, మొక్క మొలిసిపోతామని చర్చికి రారు కొంతమంది. ప్రజలు రాళ్ళు ఇసిరేస్తారని తెలిసి కూడా వచ్చాడు. అందుకే సక్సెస్. స్తోత్రం చెప్పండి. అందుకే దేవుణ్ణి పొందుకున్నాడు. స్తోత్రం. జక్కయ్య ఊళ్ళో వాళ్ళందరూ అరే ఈడు కూడా వచ్చేసాడా అని హేళన చేస్తారు. అతడు ఒక భయంకరమైన పాపిగా చూస్తున్నారు అందరూ. అతడు అరే చాలా లంచగొండోడురా అని చూస్తున్నారు. అయినా సరే ఏమీ పట్టించుకోకుండా యేసు ఎవరో నేను చూడాలి, ఆయన దగ్గరకు వెళ్ళాలని వచ్చాడు. ఆయన దగ్గరకు వచ్చేవారు నేను త్రోసివేసే దేవుడు కాదు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చేసింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్
పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8008777333 మరియు 800877774444.